ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై యుద్ధం ఆపేస్తారంటూ కమాండ్ కంట్రోల్ కి ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ ప్రతిఘటనతో అమెరికాకు షాక్ తగిలింది. నమ్ముకున్న పాపానికి నట్టేట ముంచారంటూ ఇటు గల్ఫ్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అవసరమైతే ఆర్మీని దించుతామంటూ ట్రంప్ హడావుడి చేస్తున్నా 3 వారాలుగా మొండిగా నెట్టుకొస్తున్నారు ట్రంప్. మరోవైపు మోడీనే యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యలు చేపిస్తున్నారు. ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు, కానీ ఇప్పుడు యుద్ధం మొదలయ్యాక వ్యూహం మార్చుకుంటారు అవసరమైతే. అంతేకాని యుద్ధం ముగించడానికి వ్యూహరచన సాధారణంగా అవసరం ఉండదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో చాలామంది దౌత్యవేత్తలందరూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇరాన్ యుద్ధం మాత్రం అమెరికాకు ఇలాంటి విచిత్ర పరిస్థితిని పరిచయం చేసింది. ఏదో అనుకుని మొదలు పెడితే ఇంకేదో అవుతుందని ట్రంప్ ఎగ్జిట్ గేమ్ మొదలుపెట్టారు. ఇప్పుడు ట్రంప్ ఎత్తులకు ఇరాన్ పై ఎత్తులు వేస్తుండడం, ఇటు ఇజ్రాయెల్ కలిసి రాకపోవడం అమెరికాకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో యుద్ధం నుంచి వెనుతిరగడానికి ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచానికి స్పష్టంగా అర్థమైపోతుంది ట్రంప్ యొక్క ఓవర్ యాక్షన్ అనేది. సో అమెరికా ఇరాన్లో చేతులు ఎత్తేసింది, కాకపోతే కవర్ చేసుకుంటుంది. 24 రోజుల యుద్ధం తర్వాత కానీ ట్రంప్కు తత్వం బోధపడలేదు. ఇరాన్ ప్రతిఘటనతో బిత్తరపోయిన ట్రంప్ చేసేది లేక దాడులు విరామం ప్రకటించి దాన్ని పొడిగిస్తూ పోతున్నారు. అటు స్వదేశంలో వెల్లువెత్తున్న విమర్శలతో ట్రంప్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ట్రంప్ ఇప్పుడు ఉన్నాడు. అందుకే పాకిస్తాన్లో ఇప్పుడు ఇటు ఇరాన్ కావచ్చు అండ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కావచ్చు, వీళ్ళంతా పాకిస్తాన్లో కలిసి టర్కీ, ఇటు ఈజిప్ట్, గల్ఫ్ విదేశాంగ మంత్రులతో, విదేశాంగ అధికారులతో పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్నాయి. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలి అని జెడి వాన్స్కి చాలా గట్టిగా చెప్పి పంపించాడు డొనాల్డ్ ట్రంప్. మరికొద్దిసేపట్లో యుద్ధం ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే జేడీ వాన్స్ కూడా వస్తున్నారు అండ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు అండ్ ఇటు ఈజిప్ట్ అందరూ ఇప్పటికే ఒక భౌగోళికమైన సిచ్యువేషన్స్ని వాళ్ళు కన్వే చేసుకుంటున్న పరిస్థితి. ఒకవేళ యుద్ధం ఆగకపోతే ఇటు హార్మూజ్ జలసంధి ద్వారా నౌకలు బయటకు రానటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని ఇరాన్ యుద్ధం ప్రారంభంలో ఇరాన్కి మాత్రమే తీవ్ర నష్టం జరిగింది. కానీ ఆ తర్వాత ఇరాన్ బలమైన ప్రతిఘటనతో ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు ఎదురు దెబ్బలు తప్పలేదు. టెహరాన్పై తన దాడులను మరింత విస్తరించి తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్ అణు సదుపాయాలపై దాడులు చేసింది. సో దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ సౌదీ అరేబియాలోని ఒక స్థావరంపై దాడి చేసింది. ఈ ఘటనలో అమెరికా సైనికులు గాయపడ్డారు, కొన్ని విమానాలు కూడా నష్టం వాటిల్లింది. సో యుద్ధం నెల రోజులు దాటిన సమయంలో మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితి అభ్యర్థన మేరకు హార్మూజ్ జలసంధి మార్గం నుంచి మానవతా సహాయం, వ్యవసాయ సరుకు రవాణాకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. సో జెనీవాలో ఐక్యరాజ్య సమితి వద్ద ఆ దేశ రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సహాయం ఆలస్యం కాకుండా చేరేందుకు ఇరాన్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. యుద్ధ ప్రభావంతో సహాయ సరఫరాలపై వచ్చిన అంతరాయాలపై చర్యల కోసం ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఒక బృందం ఏర్పాటు చేసింది. సో యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లపై ప్రభావం కనిపిస్తుంది. అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ వారంలో కూడా నష్టాలు చవిచూస్తున్నాయి అండ్ చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికాలో గ్యాస్ ధరలు గ్యాలన్కు $4 చేరువైంది. సో ఫెడరల్ ఇంధన పన్నును తాత్కాలికంగా నిలిపివేయాలని కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. ఎలాగైతే మన ఇండియాలో పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్టుగానే అక్కడ కూడా ఆ ఫెడరల్ ట్యాక్స్ని వేవర్ చేయాలని కాంగ్రెస్కి సభ్యులు ఉంటారు కొంతమంది, ఆ సెనెట్ని కోరుతున్నారు అనమాట. సో ఇటు పాకిస్తాన్, టర్కీ సహా పలు దేశాలు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ప్రయత్నిస్తున్నాయి. ఫ్రాన్స్లో సమావేశమైన G7 విదేశాంగ మంత్రులు ప్రజల మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణం ఆపాలని కోరారు. అమెరికా అదనపు సైన్యాన్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. 2500 మెరీన్లు, 82వ ఎయిర్బోర్న్ దళానికి చెందిన సైనికులు మోహరించడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు.
ఒక పక్క పాకిస్తాన్లో దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. సో అనవసరంగా ఎందుకంటూ ఇప్పటికే అమెరికా వాళ్ళందరినీ వెనక్కి రప్పించింది. సో ఇరాన్ యుద్ధం నుంచి వైదొలడానికి అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇరాన్ వాటిని సాగనివ్వట్లేదు. చివరకు ఇరాన్తో చర్చలకు ట్రంప్ సిద్ధమై ప్రతిపాదనలు పంపినా ఆ దేశం మాత్రం ససేమిరా అంటుంది. దీంతో టెన్షన్ ఎక్కడ తగ్గనున్న దాఖలాలు కనిపించట్లేదు. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా వెనక్కి తగ్గినట్లని కనిపిస్తోంది. ఇటీవల 48 గంటల టైం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ తర్వాత 5 రోజుల విరామం ప్రకటించారు. అయితే అది యుద్ధానికి కాదు, పవర్ ప్లాంట్లపై దాడి చేయకుండా ఉండడానికి మాత్రమే. అయితే ఇప్పుడు ట్రంప్ కొత్త ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా నెలపాటు యుద్ధానికి విరామం ఇచ్చి 15 పాయింట్లతో చర్చల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారని చెప్తున్నారు. సో ఇదే జరిగితే ప్రపంచ దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఇప్పటికే ట్రంప్తో చర్చల ప్రసక్తే లేదని చెప్తోంది ఇరాన్. చాలా గట్టిగా కరాఖండిగా ప్రపంచ దేశాల వేదికలపైన ఇరాన్ నేను తగ్గను అని చెప్తుంది. అమెరికాకు మరి అంత గ్యాప్ ఇస్తుందా లేదా అన్న విషయం కొంచెం ఇక్కడ నెగ్లిజిబుల్ థింగ్. వై? బికాస్ ఇప్పటికే యుద్ధంలో అమెరికా ఒక రకమైన అయోమయంలో పడిపోయింది. సో ఒకవేళ యుద్ధం గెలిచేసామని ప్రకటిస్తున్న ట్రంప్ నిజంగా అంటే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో మరోవైపు ఏదైతే పాకిస్తాన్తో చర్చలు, ఇటు ఈజిప్ట్ కావచ్చు, టర్కీ అండ్ గల్ఫ్ కంట్రీస్ యొక్క విదేశాంగ శాఖలు సంబంధించిన కీలక అధికారులంతా కూడా చాలా పర్టికులర్గా వాళ్ళందరూ మీటింగ్ అయ్యి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంది. ఇప్పుడు ఏం సాధించారు ట్రంప్ ఈ యుద్ధంతో? మస్ట్గా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఈ యుద్ధంతో 28 రోజులుగా, దాదాపు నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నారు, ఏం చేశారు, ఏం సాధించారు? వాట్ డిడ్ హీ గెయిన్? సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా చాలా దేశాలు అడుగుతున్నాయి ట్రంప్ ఏం సాధించాడు అని. సో అమెరికా దాడులు ఆపినా ఇజ్రాయెల్ ఇరాన్ను దెబ్బతీస్తూనే ఉంది. అలాంటప్పుడు చర్చల ప్రాతిపదికకు అర్థం ఏముందని అమెరికా వర్గాల ట్రంప్ నిలదీస్తున్నాయి. అండ్ ఇరాన్ యుద్ధం తీరు చూస్తుంటే ట్రంప్ కొంప నెతన్యాహునే ముంచేలా ఉన్నారని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. సో ఇరాన్ ఎప్పటికప్పుడు అమెరికాకు కొత్త షాకులు ఇస్తూనే ఉంది. అమెరికా దాడులు ఆపినా ఇరాన్ మాత్రం గల్ఫ్ను దెబ్బ కొట్టే పని ఎక్కడా ఆపట్లేదు. పైగా అమెరికా కనుక గ్రౌండ్ ఫోర్స్ని తమ గడ్డపై దించితే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సో ఈ ప్రకటనలకు బలమైన కారణం ఉంది. ట్రంప్ 2500 మంది మెరైన్లను ఇరాన్ గ్రౌండ్పై దింపే ప్లాన్లో ఉన్నారు. సో అది అంటే ఒక శత్రువులో భయం కల్పించాలనే ఒక దాంతో చెప్తున్నారా, లేదంటే నిజంగానే వాళ్ళంతా ఉన్నారా అనే విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు. సో ట్రంప్ మాత్రం చెప్తూ ఉంటాడు. కానీ ఇరాన్ తీరు చూస్తుంటే మాత్రం యుద్ధాన్ని మరింతగా పొడిగించాలనే కనిపిస్తోంది. మరి అమెరికా చర్చల కోసం పదే అడుగుతున్నా తిరస్కరిస్తున్న ఇరాన్ మరోవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్కి బుచ్చడానికి డెత్ ట్రాప్ రెడీ చేస్తుంది. సో దీంతో భవిష్యత్తులో మరిన్ని ఉద్రిక్తతలు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇరాన్ను అనవసరంగా రెచ్చగొట్టిన యుఎస్, ఇజ్రాయెల్ ప్రపంచం మొత్తాన్ని ప్రమాదంలో పడేశాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి. మరి ఎంతవరకు దారితీస్తుంది? అంతిమంగా ఇరాన్ యుద్ధం ఎవరూ ఊహించని విషయానికి దారితీస్తుందనే సందేహాలు బలపడుతున్నాయి. యుద్ధంలో ఒక్కో వారం గడిచే కొద్దీ ఉద్రిక్తతలు మరో స్థాయికి వెళుతున్నాయి. ఇప్పుడు నెల తర్వాత ఏకంగా యుద్ధమే మరో స్థాయికి వెళ్ళి అంతర్జాతీయ సరుకు రవాణాను పూర్తిగా నిలిపివేసే దిశగా సాగుతుందనే భయం ప్రపంచాన్ని పట్టిపీడుస్తుంది. ఎందుకంటే గతంలో హౌతీల దాడుల్ని అడ్డుకోవడానికి ఎర్ర సముద్రంలో కొన్ని దేశాలతో కలిసి అమెరికా సంయుక్త నేవీని ఏర్పాటు చేసిన భంగపాటు తప్పలేదు. ఇప్పుడు మరోసారి హౌతీలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే వారిని అడ్డుకోవడం కుదురుతుందా అనే సందేహాలు అందరినీ భయపెడుతున్నాయి. అదే సమయంలో హెజ్బుల్లా గ్రూప్, అరకొరగా మిగిలిన హమాస్ ఫైటర్లు కూడా ఇరాన్కు మద్దతుగా యుద్ధ క్షేత్రంలోకి అడుగు పెడితే పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయో ఎవరో చెప్పలేరు. మొత్తం మీద నెల రోజుల తర్వాత ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా సాగకపోగా మరింత సంక్లిష్టంగా మారుతూ ప్రపంచానికి హెచ్చరిక సంకేతాలు పంపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో అమెరికా అనవసరంగా వచ్చిందా? అసలు ఏం సాధించింది అమెరికా? మీరేమనుకుంటున్నారో కూడా మస్ట్గా కామెంట్ చేయండి.